హాయ్ అండి. చూడండి, మనకి ఇక్కడ చక్రంలో దారం ఇరుక్కుంటే చక్రము టైట్గా తిరుగుతుంది. ఇది మీకు చూపిస్తున్నాను. అంటే మనము ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేసి ఈ పార్ట్లో డైలీ మనము ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ చక్రం దగ్గర కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా దారాలు పైన చక్రంలో ఇరుకుతాయి, ఇక్కడ ఇరుకుతాయండి. ఈ పార్ట్ను మనకు టైట్గా వస్తుంది అని అంటే చూసేసుకోవాలి. వెంటనే చూసేసుకొని ఈ దారాన్ని తీసుకోవాలండి. ఎందుకంటే టైట్ వచ్చేసి మనకు చాలా ట్రబుల్ వచ్చేస్తుంది మిషను తొక్కడం అనేది. ఈ విధంగా అప్పుడప్పుడు దారాలు ఇరుకుతున్నాయో మనకు తెలియకుండానే ఇరుకుతూ ఉంటాయి దారం చుట్టేటప్పుడు బాబిన్కి. ఇది ఇలా మీకు ఒక ఐడియా ప్రకారము చూపిద్దామనేసి, ఎలాగో రిపేర్లు ఇలా చిన్న చిన్న రిపేర్లు చేసినప్పుడు ఒక్కొక్క వీడియో పెడుతున్నాను కదా, అందుకని ఇది కూడా చూపిస్తున్నానండి. మనం టైట్గా వస్తుందని ఎందుకు అనుకుంటాము, ఒక్కొక్కసారి ఇక్కడ దారం ఇరుక్కుంటుంది, ఇక్కడ ఇరుక్కుంటుంది. ఈ విధంగా చూసుకోండి, ఓకేనా. ఆయిల్ అయితే వేసుకోండి. రెగ్యులర్గా కుట్టే వాళ్ళు అయితే నైట్లో వేసుకోండి. 4 డేస్కి అట్లా కుట్టే వాళ్ళు అయితే రోజు వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఓకేనా.